హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనము. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఎక్కడైతే దేవునికి ఆత్మతో, సత్యముతో, అంకిత భావముతో, వినయముతో ఆరాధన చేయబడుతుందో, నీవు ఏ స్థలమందు ఇలాంటి ఆరాధన చేసినా దేవుడు దిగివచ్చి నిన్ను వ్యక్తిగతంగా ఆశీర్వదించబోతున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము కూడా తాను వెళ్ళిన ప్రతి చోటెల్లా తన గుడారాన్ని వేయడానికి ముందుగా దేవునికి ఒక బలిపీఠమును కట్టి దాని మీద అంకిత భావముతో మనస్ఫూర్తిగా ఆయన దహన బలులను అర్పించినట్లుగా చూస్తున్నాం, ఆరాధన చేసినట్లుగా చూస్తున్నాం. తద్వారంగా తాను వెళ్ళిన ప్రతి స్థలమందు దేవుడు ఆయనను ప్రభువుగా దీవించాడు, సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఆత్మతో, సత్యముతో, అంకిత భావంతో, వినయముతో నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయనే దిగి వచ్చి వ్యక్తిగతంగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.